కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసింది. చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి చిరుమామిళ్ళ గ్రామానికి సంబంధించి లింగారెడ్డి కోటిరెడ్డిని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికే 3-4 కేసులు బనాయించారు. ఆయన పైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. దాదాపు 2 రోజుల క్రితమే 22 రోజుల పాటు జైల్లో ఉండి ఆయన బయటకు వచ్చారు. కోటిరెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు ఎందుకు, ఏం జరుగుతుంది, ఎలాంటి కేసులు పెడుతున్నారు, ఎలా హింసిస్తున్నారు, ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగిస్తున్నాం. సార్, ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టారు, ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 4 కేసులు, ఒక రౌడీ షీటు నా మీద పెట్టారు. ఎందుకు పెట్టారనేది వాళ్ళకే తెలియదు. పిలుస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, పంపిస్తారు, కేసు కట్టారు, బెయిల్ తీసుకోవటం, పోతాం. మొన్న అయితే నేను మధ్యాహ్నం భోంచేసేటప్పుడు ఎస్ఐ గారు అర్జెంటుగా ఒక్కసారి వచ్చిపోమని పిలిచారు. సరే, ఆ ఎస్ఐ గారు కదా, నేను బరవాసమే పోయాను. పోమని కూర్చోబెట్టారు, కేసు కట్టారు. 22 రోజులు జైల్లో పెట్టారు. జైలు నుంచి వచ్చాను, 2 రోజులు అయింది, మళ్ళీ ఇప్పుడు కేసు కట్టారు. అసలు ఎందుకు? అసలు ఈ కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి మీద కాడికి ప్రజల్ని హింసించటం, ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం, ప్రజలతోటి చెలగాటం ఆడటమే ఈ కూటమి ప్రభుత్వం ఒక ముఖ్య లక్ష్యంగా కనపడుతుంది. కానీ అభివృద్ధి, పేద ప్రజలకి సేవ చేద్దామని ఆలోచన ఈ ప్రభుత్వానికి మొచ్చుకైనా కనపడలేదు. కాబట్టి ఇది చాలా దారుణంగా ఉంది. ఎవరో చెబుతారు ఫోన్లు చేసి పెద్దలు, వీళ్ళు వస్తారు తీసుకో, ఎందుకంటే మాకు పైనుంచి ఒత్తిడి వచ్చినాయి అంటారు. ఎవరయ్యా అంటే మీకు తెలియదులే, మా ఒత్తిడి మాకుండే, మేమేం చేయగలం, మేమేం చేయలేం, మా ఒత్తిడితో మేము వచ్చేవాళ్ళని పోలీసులు అంటారు. వాళ్ళదేముంది? ఇలా నడుస్తుంది ఈ కథ, ఇట్లా నడుపుతున్నారు వీళ్ళు. దాదాపు మీరు 3-4 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? 94 నుంచి 2001 వరకు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి హెరాస్మెంట్లు చేయటం అనేది అప్పుడు లేదు. 14 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం అధికారంలో ఎలాంటి ఏమి లేవు. నా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ హెరాస్మెంట్లు చేయటం, ఒత్తిళ్ళు చేయటం, అపోజిషన్లో ఉన్న ప్రతిపక్ష కార్యకర్తలని ఇబ్బందులు చేయటం, కాన్స్టిట్యున్సీలో నేను వైఎస్ఆర్సీపీ నాయకుడిని చెప్పుకునే పరిస్థితి, చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితుల్లో ఇవాళ పార్టీ ఉందన్నమాట. అది పరిస్థితి. అంత భయపెడుతున్నారు. అభివృద్ధి చేసి 4 ఓట్లు సంపాదించుకోవచ్చు, భయపెట్టితే ఓట్లు వస్తాయని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అది చాలా తప్పు. అది చాలా ఆ భ్రమంలో వాళ్ళు ఉండటం అనేది చాలా తప్పు. మీకు ఎన్ని సంవత్సరాలు? నాకు 74 సంవత్సరాలు. ఇప్పుడు రౌడీ షీటు ఎందుకు ఓపెన్ చేశారనుకుంటున్నారు? 74 సంవత్సరాలకి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అందరూ రాజకీయ వారసత్వంగా ఆస్తులు ఇవ్వటమో, పదవులు ఇవ్వటం ఉంటుంది. నాతో పాటు నా కొడుకు మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అసలు ఎందుకు చేశారు అనేది వాళ్ళకే తెలియదు. నేను ఇప్పుడు కోర్టుకు వెళ్తే హాయిగా కొట్టేస్తారు. కానీ ఉంచా, ఇంకా ఏం జరుగుతుందో చూద్దామని నేను ఉంచాను. నేను కోర్టుకు వెళ్తాను, కోర్టులో నాకు న్యాయం జరుగుద్ది, న్యాయస్థానాలు నాకు న్యాయం చేస్తారు. నేను కోర్టుకు వెళ్ళి నేను మామూలు మనిషిగా బయటకు వస్తాను, నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఫస్ట్ కేసు అంటే ఈ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఏ కేసు పెట్టారు? మొదటి కేసు అది మా బావగారిది, నా మామగారిది ఆ స్థలం. అయితే నా మామగారి స్థలం ఒక బీసీకి ఇస్తే ఆ బీసీ వాళ్ళ చేత నేను ఇంకొక బీసీకి రిజిస్టర్ చేయించా. డబ్బు తీసుకుంది లేదు, ఏమి లేదు. దానికి ఇదంతా చూసి పోయి కేసు పెట్టారు. కేసు పెట్టినాక నాతో ఏం చెప్పారు? రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోండి అన్నారు. నేను రద్దు చేసినాక నా మీద కేసు ఉంది. ఆ కేసు అయిపోతలికే మళ్ళీ కేసు వచ్చింది. అది సాయిబాబా గుడికి నేను స్థలం రాశాను. నేను స్థలం రాయటంలో అది నా సొంత స్థలం, నా తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి. ఆ స్థలం రాసి ఆ స్థలంలో ఆ సాయిబాబా గుడి చైర్మన్ 3 గదులు కట్టి గుడికి మెయింటెనెన్స్కి పెడుతున్నారు. అది మేము చేసిన నేరం. లేదు, ఆ స్థలాన్ని మీరు అట్లా చేయొద్దు, మీరు పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేయమంటే మనం చేస్తాం. అది కాకుండా కేసులు పెట్టి, లోన్ వేసి, హెరాస్మెంట్ చేసి వాళ్ళ తృప్తి చెందుతున్నారు తప్ప దీంట్లో జరిగేది ఏమీ లేదు. ఈ ఊరిలో ఎవరేంది, నేను అందరికీ మంచి చేశాను. 5 సంవత్సరాల్లో ఊళ్ళో ఒక్క కేసు లేకుండా నేను పరిపాలించాను. నా భార్య సర్పంచి. వీళ్ళందరూ బాధపడుతున్నారు ఇంటి దగ్గరికి వచ్చి. అది చాలు నాకు. వాళ్ళు చేసే హెరాస్మెంట్కి నా మీద ప్రజలు చూపించిన సానుభూతికి ఈక్వల్ అవుతున్నాం అన్నారు. చాలా మెజారిటీ ఉంది మనకి. వచ్చేవాళ్ళు ఆ సానుభూతే నాకు తృప్తిగా ఉంది. నేను జైలుకు పోయి వచ్చాననే
బాధకాడికి వాళ్ళు వచ్చి చూపించే సానుభూతి నాకు సంతోషం కలిగిస్తుంది. 74 సంవత్సరాల వయసులో రౌడీ షీట్ ఓపెన్ చేయటం, జైలుకి వెళ్ళటం మీరు ఇప్పుడు ఊహించారా? బాధగా నా జీవితం నేను 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు ఈ ఊర్లో ఫెన్షన్ కానీ ఎవరైనా సరే నా ఇంటికి వచ్చి నాకు ఇవ్వలేదు అన్న దాఖలాలు లేవు. ఈ ఊళ్ళో అందరికీ చేశాను, అందరికీ చేశా. నేను ఈరోజు ఎవరన్నా జైలుకి పోతే అరే తప్పు అటు పోవద్దు అని చెప్పే పరిస్థితుల్లో నేను జైలుకి పోయి వచ్చాను కదా. దీంట్లో ప్రభుత్వం అంటే ఇలా ఉంటుంది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు చూడరు, ముందు రాదు. ఇంకా మీ పైన కేసులు పెట్టే అవకాశం ఉందని కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. మరి దడిచిపోయి ఇంట్లో ఉంటారా లేకపోతే ఏంటి? ఇప్పుడు కేసు పెడితే 23 రోజుల్లో బెయిల్ వచ్చే కేసులు వీళ్ళు పెట్టేది. 23 రోజులు జైల్లో ఉండటానికి నేను సిద్ధపడే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను 23 రోజులు కాదు 40 రోజులు జైల్లో ఉండటానికి సిద్ధపడి ఉన్నాను. భయపడటం అనేది నా ఒంట్లోనే లేదు. అది భయపడే ప్రశ్నే లేదు. ఎన్ని కేసులు పెట్టినా బరాయిస్తాను, ఎన్ని కేసులు పెట్టినా పోయి నేను అట్లా ఎదుర్కొని వస్తాను. చిలకలూరుపేట నియోజకవర్గంలో అసలు పరిస్థితి ఎట్లా ఉంది? యాక్టివ్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎలా వేధిస్తున్నారు, ఏం చేస్తున్నారు అసలు? చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ రోజున అంతర్గతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఆ ఎస్సీలు, ఆ ఎస్టీలు, ఆ బీసీలు, ఆ ముస్లిం మైనారిటీలతో ఓసీలు మమేకమయ్యి, కాకపోతే ఈ పోలీసుల హెరాస్మెంట్ కొద్దిగా భయపడి తగ్గినట్టున్నారు. కానీ ఏదో ఒక రోజున ఉవ్వెత్తున కిరటంలాగా లేచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి సిద్ధహస్తులవుతారని నాకు నమ్మకం ఉంది. రజనమ్మ గారు కూడా ఆ విధంగా ఆమె కష్టపడుద్ది, చేస్తుంది. ఆమె స్వగ్రామం ఉంది, 10,000 ఓట్లు ఆ ఊరిని ఆమె సొంతం చేసుకుంటుంది. ఆమె గెలవటానికి చాలా అవకాశాలు ఉంటాయి, మెండుగా అవకాశాలు ఉంటాయి. అంటే మిమ్మల్ని దెబ్బతీయడానికి మీ అబ్బాయి పైన కూడా కేసులు పెడుతున్నారు, వేధిస్తూ ఉన్నారు. ఫైనల్గా ఎట్లా చూడొచ్చు వీటన్ని? మనం చెప్పేది ఇదే, ఎంతసేపు నా కుటుంబాన్ని హింసించి వేధిస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకెవరు ఉండరు అనేది వాళ్ళ భ్రమ. కానీ ఈ ఊళ్ళో నేను చాలా చిన్నవాడిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేసే పరిస్థితులు తీసుకొచ్చుకుంటున్నారు, వాళ్ళే తెచ్చుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు కాదురా బయటికి రా, నీ మీద నీ కోసం నీ తోటి మేము నడవటానికి సిద్ధంగా ఉండమని చెప్పి ప్రజలు విపరీతంగా తయారయ్యి ఇద్దరు సైనికుల్లాగా తయారు చేసి వీళ్ళే పంపుతున్నారు బయటికి. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తన పైన ఇప్పటి వరకు 4 కేసులు బనాయించింది. 74 సంవత్సరాల వయసులో జైలుకు పంపించింది. 22 రోజుల పాటు జైలు చేసి వచ్చాను. జైలు చేసి వచ్చిన తర్వాత కూడా మరొక కేసు అక్రమంగా బనాయించింది. ఖచ్చితంగా ఈ అక్రమ కేసులకు ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా కోటిరెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, చిరుమామిళ్ళ.